హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కాంగ్రెస్ అన్న సీఎం. రాష్ట్ర ఆదాయంలో 60% హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారంగా చెప్పిన ఆయన 35,000 కోట్లతో 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు సీఎం. ఓఆర్ఆర్ కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు. 40 నుంచి 50,000 ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్న సీఎం. టోక్యో, న్యూయార్క్ తో పోటీ పడేలా నిర్మాణం ఉంటుందన్నారు. 1,50,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని తెలిపారు. పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తామని గత సీఎం అబద్దాలతో గడిపేశారని విమర్శించారు. 10 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేలా వాటర్ హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 29% పెరిగిందని చెప్పారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కోల్చుతోందని స్పష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైల్ రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి. ఈ రోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము మూసీ పునరుజ్జీవనం చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధి పనులకు కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోకు 35,000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 35,000 కోట్లు అవసరం అవుతాయన్న సీఎం. ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు.
అనుబంధంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది, పెద్దది, రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో ఈ రోజు మనము నాగరికుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది. ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్క్ లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలిపారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కాంగ్రెస్ అన్న సీఎం. రాష్ట్ర ఆదాయంలో 60% హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణకే మణిహారంగా చెప్పిన ఆయన 35,000 కోట్లతో 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా కృషి. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు. రాష్ట్ర ఆదాయంలో 60% హైదరాబాద్, రంగారెడ్డి నుంచే. 35,000 కోట్లతో 360 కిలోమీటర్లు రీజనల్ రింగ్ రోడ్. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్. ఓఆర్ఆర్ కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ. 50,000 ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం. 1,50,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం. 10 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేలా వాటర్ హార్వెస్టింగ్ బావులు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కోల్చుతుందన్న సీఎం. మూసీ పునరుజ్జీవనం చేయకుండా అడ్డుకుంటున్న కిషన్ రెడ్డి. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని డిమాండ్. హైదరాబాద్ అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు సీఎం. ఓఆర్ఆర్ కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు.
40 నుంచి 50 వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామన్న సీఎం. టోక్యో, న్యూయార్క్ తో పోటీ పడేలా నిర్మాణం ఉంటుందన్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని తెలిపారు. పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తామని గత సీఎం అబద్ధాలతో గడిపేశారని విమర్శించారు. 10 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసేలా వాటర్ హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 29% పెరుగుతుందని చెప్పారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చుతుందని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవనం చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే మూసీ అభివృద్ధి పనులకు కిషన్ రెడ్డి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మెట్రోకు 35,000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డుకు 35,000 కోట్లు అవసరమవుతాయన్న సీఎం. ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెస్తారో కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నామని, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారని చెప్పారు. హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. ఎస్టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. మెట్రోను హైదరాబాద్ కు తీసుకొచ్చింది కాంగ్రెస్ అన్న సీఎం. రాష్ట్ర ఆదాయంలో 60% హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారంగా చెప్పిన ఆయన 35,000 కోట్లతో 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ. 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి
మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ రోజు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అత్యంత గొప్పది, పెద్దది. రేపటి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించే ఫ్యూచర్ సిటీ ముచ్చెర్ల ప్రాంతంలో ఈ రోజు మనము తాగరకుంట ప్రాంతంలో నిర్మించుకుంటున్నాం. దాదాపుగా 15,000 ఎకరాల భూమి ఉన్నది. ఇంకొక 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది. అదనంగా ఇంకొక 15,000 ఎకరాలు భూమి రైతులు సహకరించి అందిస్తే 40 నుంచి 50,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే న్యూయార్క్ లేకపోతే మన టోక్యో లాంటి నగరాలను, సింగపూర్ లాంటి నగరాలను పోటీ పడే విధంగా ఈ రోజు మనము నగరాన్ని నిర్మించు. ఇది వాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 Sides TV.